ఓకే. ఐడి బ్లాక్ చేశారు. స్క్రీన్ షాట్ అది. అతను స్క్రీన్ షాట్ తీసి కోర్టుకి ఇచ్చిందమ్మా. కోర్టు డాక్యుమెంట్ ఇది, నా డాక్యుమెంట్ కాదు ఇది. కోర్టు ఎందుకు కొట్టేసింది కేసు? అమ్మా నవీన్ కేసు కొట్టేలేదమ్మా. ఆగండి, నవీన్ కేసు రన్నింగ్ లో ఉందమ్మా. ఓకే, నవీన్ కేసు రన్నింగ్ లో ఉందమ్మా. అమ్మా కొట్టి వేసిన కేసు వేరు, సో నవీన్ కేసు వేరు, మిగతా కేసు వేరు. నవీన్ కేసు ఇది. సో మీరెందుకు కాల్ లెటర్ కూడా పిలవకుండా, కాల్ లెటర్ కి పిలిస్తే రాలేదని ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడింది ఎవరండి? కాల్ లెటర్ అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి కనీసం పిలవకుండా, ఇదిగమ్మా ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. మీలాగా తమరిలాగా పచ్చి అబద్ధాలు నోటికొచ్చిన కోతలు మేము కుయ్యట్లేదు, నోటికొచ్చిన కోతలు కుయ్యట్లేదు, మేము పచ్చి అబద్ధాలు మాట్లాడలేదు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్. బుక్కాయిస్తే దొంగ ఎవరు సార్? సార్ దొంగ దొరికిపోయిన తర్వాత బుక్కాయిచ్చేస్తే దొంగ కాదు, దొంగ కాదు, దొంగ కాదు. సార్ వాళ్ళు 15 నిమిషాలు మాట్లాడించారు సార్. నేను మాట్లాడుతుంటే మధ్యలో వస్తున్నారు, ఏంటిది? నేను మధ్యలో వచ్చాను. కన్క్లూజన్ ఏంటి సార్? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సార్, నేను విన్నాను, క్లియర్ గా విన్నాను. మీరు ఫస్ట్ మాట్లాడారు, నేను విన్నాను మొత్తం. మీరు ఆగండి అమ్మా, మరి సమాధానం చెప్పుకోనండి. ఒక్క నిమిషం ఆగమ్మా తల్లి, కంగారు ఎందుకంత? సార్ ఇదేంటి సార్? డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో నేను చూపించా, కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి పిలవలేదు. ఆయన ఫోన్ కి మెసేజ్ రిసీవ్ అవ్వలేదంటే అది ఆయన ఫోన్ ప్రాబ్లం. మిగతా అసలు అమ్మా డిలీట్ చేసి పడేశారమ్మా, ఐడి బ్లాక్ చేశారంటుంటే మీరు చూసారా? స్క్రీన్ షాట్ అమ్మా, ఐడి బ్లాక్ అయినట్టుగా స్క్రీన్ షాట్. మేము అడిగేది ఒక నవీన్ కి ఎందుకు బ్లాక్ చేశారంటున్నాం. అంటే కాదు, ఎందుకు అంటే ఒక వ్యక్తినే కావాలని టార్గెట్ ఎందుకు చేస్తుంటారు, ఎందుకు చేస్తారు శేఖర్ రెడ్డి గారు? సార్ నేను అదే అడుగుతున్నాను సార్. నేను అడిగేది ఏంటంటే సార్ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీ సార్ అతను. ఆ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆ పర్యవేక్షణలోనే పేపర్ అప్లోడ్ అయింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్యవేక్షణలో జరగల, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్యవేక్షణలో గవర్నమెంట్ ఇచ్చింది డేటా. అది మేమిలా గవర్నమెంట్ ఇచ్చింది డేటా. ఆ గవర్నమెంట్ డేటా ప్రకారం ఎస్సీఆర్టీకి టెట్కి ఇద్దరిని ఒకరినే కన్వీనర్ చేశారు. ఎస్సీఆర్టీకి ఉన్నటువంటి డైరెక్టర్ ని తీసుకెళ్లి టెట్కి డిఎస్సికి కన్వీనర్ చేశారు. సో వాళ్ళు ఎస్సీఆర్టీ వాళ్ళు అప్లోడ్ చేశారు. ఆ ఎస్సీఆర్టీలో ఇతను కంప్యూటర్ ఆపరేటర్ అప్లై చేసిన వాళ్ళ టీము. సో అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అతన్ని ఐడి బ్లాక్ చేశారు. అతనికి మెసేజ్ లేదా కోర్టు తెలుస్తుంది. మరి మీరు ఎలా చెబుతారమ్మా? మరి కోర్టు తెలుస్తుంది అన్నప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు ఎడ చేస్తారు? మీరు ఇన్ని ఆరోపణలు ఎడ చేస్తారు? మరి కోర్టు పరిధిలో ఉన్నాయి కదా, కోర్టు పరిధిలో ఉన్నారు కదా, మరి కిక్కుడు మనకుండా ఉండండి. విచారణకు ఆదేశించండి సిబిఐ. మీరు ఏ తప్పు చేయనప్పుడు, మీరు దోచుకోనప్పుడు, మీరు దొంగలు కానప్పుడు, విచారణకు ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు విచారణకు ఎందుకు పారిపోతా ఉన్నారు? మీరు ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు దొంగల్లా దాచుకుంటున్నాడు చంద్రబాబు లోకేష్? ఎందుకు దొంగల్లా దోచుకున్నారు? మీరు ఎందుకు దొంగలైపోతున్నారు? ఎవరు పారిపోతున్నారు? నారా లోకేష్ అనే ఒక ఉత్తర కుమారుడు పారిపోయి దాచుకున్నాడు. రమ్మని చర్చకి దమ్ముంటే నేను వస్తా, రమ్మని చర్చకి నేను వస్తా, రమ్మని. మీ లోకేష్ కి దమ్ముంటే రమ్మనండి, విచారణ చేయించండి, సిబిఐ విచారణ చేయొచ్చు. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకమ్మా మీకు? శేఖర్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది. శేఖర్ రెడ్డి గారు దయచేసి తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి. చంద్రబాబు నాయుడు గారు హిమాలయాలకు వెళ్ళారా? జైల్లో చెప్పకూడదు దానికే పోయింది. చంద్రబాబు నాయుడు గారు హిమాలయాలకు వెళ్ళారా? జైల్లో చెప్పకూడదు దానికే పోయింది. శేఖర్ రెడ్డి గారు టూర్ వెళ్ళాలా? జైలుకి వెళ్ళింది. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాల, ప్లీజ్ దయచేసి ఆగాల. కార్తిక్ గారు సార్ దయచేసి ఆగాలి. కార్తిక్ గారు ఆగండి సార్, ఆగరా మీరు? శేఖర్ రెడ్డి గారు ఉంటే నేను మరణిస్తా అని చెప్పి కోర్టుని విన్నవించుకొని బెయిల్ తెచ్చుకున్నాడు చంద్రబాబు. జైల్లో ఉంటే నేను చచ్చిపోతా అని. పై నుంచి కింద దాకా మొత్తం సమస్యలు. జైల్లో ఉంటే చచ్చిపోతా అని. మెరిట్ బేస్ లో తెచ్చుకోవాలా? మెర్సీ బేస్ కాదు, మెర్సీ బేస్. మెరిట్ బేస్ కాదు, మెర్సీ బేస్ లో
మెరిట్ బేస్ కాదు మెర్సీ బేస్ తెచ్చుకుంది. సిగ్గుండాలి కొంచెమైనా. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సిమ్లాకి లేకపోతే కాశ్మీర్ కి టూర్ కి వెళ్ళాడా? శేఖర్ రెడ్డి గారు. టూర్ కి వెళ్ళాడా? స్కిల్ కేసులో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్ళి స్నేహ బ్లాక్ లో చెప్పకూడదు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. గుండె కోటగా తీర్చినటువంటి మీరే మాట్లాడేది ఇక్కడికి వచ్చి. ఓకే మేడం దయచేసి శిక్ష విధించకుండా ఎన్డీఏ మీదే కదా. మరేం గుడ్డిగాడితో పళ్ళు తోముతున్నారా? శిక్ష విధించకుండా శేఖర్ రెడ్డి గారు, శిరీష గారు ప్లీజ్ విచారణ సార్ ఆగండి దయచేసి ఆగండి. కార్తీక్ గారు, శేఖర్ రెడ్డి గారు మీరు ఆగాలి, మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది దయచేసి. రెండేళ్ళు ఏ గుడ్డిగాడితో పళ్ళు శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి మీరు, దయచేసి దయచేసి ఆగాలి మీరు, దయచేసి ఆగాలి, ఎన్డీఏ మీదేగా దయచేసి ఆగాలి. ఎవరొద్దన్నారు నేను? సిగ్గు లేకుండా ఏందా బాబు అంటే ఒక్క నిమిషం సార్, సమయం లేదు, దయచేసి దయచేసి ఆగాలి మీరు. కార్తీక్ గారు, కార్తీక్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, సమయం లేదండి ప్లీజ్ దయచేసి. సార్ ఒక్క నిమిషం, నేను ఒక పాయింట్ చెప్పాలి. కార్తీక్ గారికి ఒక పాయింట్ చెప్పి నేను ఆపేస్తాను సార్. సో కార్తీక్ గారు ఇంతకుముందు ఆ మాట అన్నారు సార్, ఎన్డీఏలో ఈ రోజు టీడీపీ అండ్ జేడీయూ ఇద్దరు లేకపోతే ఎన్డీఏ లేదన్నారు సార్. ఆయనకు అవగాహన ఉందో లేదో సార్. సో ఎన్డీఏలో ఈ మధ్య కాలంలో చాలా పార్టీలు ఎంపీలు పెరిగారు సార్. 30 మంది ఎంపీలు పెరిగారు. 30 మంది ఎంపీలు పెరిగారు సార్. 30 మంది ఎంపీలు పెరిగారు సార్. అయితే సో కాబట్టి వీళ్ళు లేకపోతే లేదు అనే మాట తప్పండి. వీళ్ళు లేకపోతే లేదనే మాట చెప్తాను సార్. నేను మాట చెబుతా, ఒక్క నిమిషం. సో చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ఉన్నారు సార్. ఎవరితో? నరేంద్ర మోడీ గారితో సార్. సో 2004కు ముందు బీజేపీతో అత్యంత సన్నిహితం సార్. తర్వాత 2004లో బీజేపీని చంద్రబాబు నాయుడు గారు బండబూతులు తిట్టినట్టు ఎవరు తిట్టలేదు సార్. 2014లో నరేంద్ర మోడీ గారు అత్యంత గొప్ప వ్యక్తి సార్. 2019కు ముందు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టిన బండబూతులు దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తిట్టలేదు సార్. ఓకే ఓకే అది వాళ్ళ స్టాండ్ సార్. ఇక పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్పారన్నారు సార్. సరే పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట ఈ రోజు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శ సర్వసాధారణం. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు లాంటి ఎంతమంది జగన్ గారిని విమర్శించారు. వాళ్ళే జగన్ గారు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. సో రాజకీయాలు అవన్నీ సర్వసాధారణం. సార్ ఆగండి సార్. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఆగాలి, మీరు ఆగాలి. ఇంకా శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయాల్సి వస్తుంది, మీరు ఆగాలి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి దయచేసి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి. కార్తీక్ గారు ఒకటి కంక్లూజన్. కార్తీక్ గారు సార్ ఆగండి, సార్ ఆగండి, కరెక్ట్ కదా అది. కార్తీక్ గారు, మీకు అవసరమైతే కార్తీక్ గారు వన్ వర్డ్ కంక్లూజన్. మీకు అవసరమైతే ఎన్టీ రామారావు గారిని పుట్టారు, మీకు అవసరం లేకపోతే ఎన్టీ రామారావు గారిని శ్రీలోలుడు అని చెప్పి చెబుతారు. మీకు అవసరమైతే నరేంద్ర మోడీ గారిని శేఖర్ రెడ్డి గారు, మీ అవసరం తీరిపోతే నరేంద్ర మోడీ శేఖర్ రెడ్డి గారు అంటే మీరు మనిషి చెప్పేది అర్థం చేసుకున్న పరిస్థితులు లేరు. ఎదుటి వాళ్ళు చెప్పి అర్థం చేసుకున్న మీ వర్షం మీరు చెప్పుకుంటా, మీరు 15 నిమిషాల నుంచి మీ వర్షం మీరు చెప్పుకుంటా వెళ్తున్నారు, కానీ ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలు వినపట్లేదు మీకు. ఉగ్రవాది అన్నది మీరే. రైట్ రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, కమ్మవాడి దినేష్ గారు, కట్ట కార్తీక్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తున్నామండి రాజు న్యూస్.